Hello guys, welcome to our channel. In this video we will discuss about currency and capitals. ఓకే, మనకి 2025లోని రీసెంట్గా ఉన్న అంటే చేంజెస్ వచ్చిన కంట్రీస్ క్యాపిటల్స్గా డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు జింబాబ్వే అనేది ఏంటి? సౌత్ ఆఫ్రికా కాంటినెంట్. మీకు తెలిసే ఉంటుంది జింబాబ్వే అనేది తన క్యాపిటల్ హరేరా. దాని క్యాపిటల్ మాత్రం హరేరా అలాగే ఉంది. బట్ హరేరా HARARE హరేరాంలాగా హరేరా అని గుర్తుపెట్టుకోండి. అయితే జింబాబ్వే అనేది రీసెంట్లీ తన కంట్రీ కరెన్సీని చేంజ్ చేసిందండి. జింబాబ్వే జిగ్ అనేది ZIG జింబాబ్వే మీకు ఎలాగ గుర్తుంటుంది? జింబాబ్వే జిగ్. అదే కజకిస్తాన్ అనేది ఏం చేసిందంటే కజకిస్తాన్ క్యాపిటల్ని నూర్ సుల్తాన్. ఇంతకుముందు ఏటుండేది అనేసి అంటే ఇది ఆస్థానా అని ఉండేది. ఒకసారి మీకు మ్యాక్సిమం 2 ఇవ్వడు, వాడు చెక్ చేసి ఇస్తాడు. ఒకవేళ 2 ఇచ్చాడు అనుకోండి, మీకు మార్క్ అనేది క్రెడిట్ అవుతుంది. కానీ ఇప్పుడు చేంజ్ చేసాడు కాబట్టి అప్డేట్లో ఉంది కాబట్టి నూర్ సుల్తాన్ అనే మ్యాక్సిమం ప్రిఫర్ చేయాలి. నూర్ సుల్తాన్ అని. కరెన్సీ అనేది టెంగే TNGE అనేది. నెక్స్ట్ ఇంకే కంట్రీ చేంజ్ చేసింది అనేసి అంటే రీసెంట్లీ ఇప్పుడు నార్మల్ కజకిస్తాన్ ఇప్పుడు చెప్పాను కదా, కజకిస్తాన్ నూర్ సుల్తాన్ అనే క్యాపిటల్ చేంజ్ చేసింది. కరెన్సీ మాత్రం టెంగే అని ఉంది. నెక్స్ట్ జింబాబ్వే అనేది ఏం చేసిందంటే కరెన్సీ చేంజ్ చేసింది, క్యాపిటల్ మాత్రం హరేరే అలాగే ఉంది. ఇది క్యాపిటల్, ఇది కరెన్సీ, ఇది క్యాపిటల్. అలాగే నెక్స్ట్ జకర్తా అంటే మీరు ఎక్కడో వినే ఉంటారా? ఇండోనేషియాలో ఉన్న జకర్తా అనేది ఉండేది. దాన్ని ఎలా వచ్చాడు అనేసి అంటే ఇప్పుడు NU చూడండి, నూర్ సుల్తాన్ లాగే ఇది కూడా నుసంతరా NUSANTARA నుసంతరా అనేదాన్ని మార్చాడు. అలాగే న్యూ సిటీ కాళీమంటన్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాళీమంటన్ ఇంపార్టెంట్ ఏం కాదు కానీ నేను చెప్తున్నాను, కాళీమంటన్ అనేదాన్ని. ఓకేనా? ఇప్పుడు మరొకసారి యూజింగ్ చేద్దాం. జింబాబ్వే కళ్ళు మూసుకొని చూసుకోండి. జింబాబ్వే కరెన్సీ ZIM కరెన్సీ ఏంటి? హరేరాంలాగా హరేరే పోనీ. కజకిస్తాన్ క్యాపిటల్ ఆస్థానా నుంచి దేన్ని తీసుకొచ్చాడు? నూర్ సుల్తాన్కి తీసుకొచ్చాడు. కరెన్సీ ఏంటి? టెంగే. అలాగే ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా నుంచి నుసంతరాకి తీసుకొచ్చాడు. ఇది నూర్ సుల్తాన్, ఇది నుసంతరాకి, ఇండోనేషియా నుసంతరాకి తీసుకొచ్చాడు. దాని క్యాపిటల్ మన తెలుసు కదా, మార్చాడు అనేసి. ఓకే, థ్యాంక్ యూ.